సెంట్రల్ సర్కారు పబ్లిక్ నోట్లే తలాపిడికడి చక్కెర పోసినంత తీపి ముచ్చట చెప్పింది. తీపి ముచ్చట అంటే మామూలు తీపి ముచ్చట కాదు, చక్కెరకే చక్కెర వచ్చి పడిపోయేంత తీపి ముచ్చట. తీపి తీపి అని ఊరిస్తున్నవు కేంద్ర ప్రభుత్వం అంత తీయడి ముచ్చట ఏం చెప్పిందే బాలన్న అంటారా? ముచ్చట మొత్తం పూసగుచ్చినట్టు వివరిస్తా పాన్రి. 60 ఏళ్ళు దాటితే సర్కారు పథకాలకు అరువులు గారని దేనికి కూడా పనికిరారని అంటుంటారు కదా. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకైనా సర్కారు పథకాలకైనా నడేడు దాటిపోయినోళ్ళు పనికి రావరన్నట్టే చూస్తుంటారు. అయినా కాలు రెక్కలు చక్కగా ఉన్నప్పుడు 1,00,000 స్కీములు పనికి వస్తాయి గాని శాతగానప్పుడు పానం బాగలేనప్పుడు కష్టకాలంలో మాత్రము ఏ సర్కారు పథకం అక్కరకు రాకుండా వెట్టుడు ఏందని మస్తు మంది ముసలి ముడిగోళ్ళు ఇప్పటికే బాధపడుతుంటారు. అట్లా గోసపడుకుంటా నడీడు దాటినాక నవ్వుసుకుంటా ఉండేటోళ్ళ కోసము బగ్గ సోచాయించిన ప్రధాని నరేంద్ర మోడీ సారు ఆయుష్మాన్ భారత్ అనే పథకం ఉన్నది చూడుండ్రి. అగో దాన్ని ఇంకా జర్రంతా ఎలుము చేసిండు. అయితే 2018లో వచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకంలా మొన్నటిదాకా ఎట్లుంటానంటే 60 ఏళ్ళు ఉన్నోళ్లే దానికి అరువులు అయి ఉండే. కానీ ఇప్పటి సంది ఇక 70 ఏళ్ళు ఉన్నోళ్లకు కూడా ఆ పథకం వర్తించేటట్టు మళ్ళీ కొత్త కానుంది తెచ్చిండట. అంటే 70 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా పానం బాగలేనప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డు పట్టుకొని పోయి దవాఖానాలలో ఉత్తపుణ్యానికే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చట. ఏడాదికి 5 లక్షల దాకా సర్కారే అందేటట్టు చూస్తుందట.